తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో జోరుగా కలప అక్రమ రవాణా జరుగుతుంది. పుష్ప సినిమాను తలపించేలా రేంజ్లో ఒక కలప చెక్ పోస్టు దాటించేస్తున్నారు. ములుగు జిల్లా వాల్చేడు మండలం టేకులగూడెం దగ్గర ఛత్తీస్గఢ్ నుంచి అక్రమంగా ఇసుక లారీలో తరలిస్తున్న కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ కలప విలువ సుమారుగా 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో జోరుగా కలప అక్రమ రవాణా జరుగుతోంది. పుష్ప సినిమాను తలదన్న విధంగా కలపను చెక్ పోస్ట్ దాటించేస్తున్నారు. ములుగు జిల్లా వాల్చేడు మండలం టేకులగూడెం దగ్గర ఛత్తీస్గఢ్ నుంచి అక్రమంగా ఇసుక లారీలో తరలిస్తున్న కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఇక పట్టుబడ్డ కలప విలువ సుమారుగా 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్లో అందిస్తారు. స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కలప అంటే మామూలుగా టే కలప కూడా మామూలుగా వాడుతూ ఉంటారు. అక్కడ కలప అంటే అడవి ప్రాంతం నుంచి కూడా మిల్లుల్లో కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఒక సినిమా తరహాల అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ వాజేడి వెంకటాపురం ములుగు జిల్లాకు సంబంధించిన ఛత్తీస్గఢ్ బార్డర్ అంటే ఏటునగర్ నుంచి ఇసుక తరలింపు క్రమంలో కొన్ని క్వారీలు కూడా అక్కడ నెలకొన్నాయి. కానీ మొత్తానికి చూసుకుంటే ఇక్కడ వాజేటి వెంకటాపురం నుంచి ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ నుంచి ఇసుక లారీల్లో డంపు చేసుకుని ఒక సినిమా తరల పక్షి నిర్వహించి కూడా స్మగ్లింగ్ చేస్తున్న క్రమంలో కూడా అక్కడ వాజేటి వెంకటాపురం ఫారెస్ట్ అధికారులు మాత్రము అది గమనించి ఒక విశ్వసనీయ సమాచారం మేరకు కూడా అక్కడ ఫారెస్ట్ అధికారి అయిన చంద్రములి కూడా వాళ్ళ బృందంతో కూడా వెళ్ళి అది పట్టుకోవడం జరిగింది. మొత్తానికి అక్కడ కలప 1 లక్షల విలువైన కలపలో కూడా మొత్తం ఇసుకలో అంటే ఈ కలప మీద ఇసుక డంపింగ్ చేసుకుని కూడా తరలించే క్రమంలో కూడా అది ఫారెస్ట్ అధికారుల చేతులకు మాత్రం చిక్కింది. అది వెంకటాపురం రేంజ్ కి కూడా పంపించడం జరిగింది. మొత్తానికి ఏపీ 365757 అనే నంబర్ గల లారీని మాత్రం కూడా సీజ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అది అక్కడ ఉన్న లారీ డ్రైవర్ కూడా ఫారెస్ట్ అధికారులు తరలించే క్రమంలో పరారైనట్టు కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్. మొత్తానికి ఆ లారీతో పాటు ఇసుకతో ఉన్న కర్రను కూడా అంటే ఒక కలపను కూడా ఫారెస్ట్ మన వెంకటాపురం ఫారెస్ట్ కు తరలించినట్టు కూడా విశ్వసనీయ సమాచారం తెలుస్తా ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మేము ఒక ఇసుక లారీ అనుమానంతో పోతున్న ఇసుక లారీని పట్టుకోవడం జరిగింది. అంటే మాకు విశ్వసనీయ వర్గాల సమాచారం వరకు దాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వెంటనే అక్కడ మా సిబ్బందిని వెంటనే పురమాయించేసి స్పాట్కి చేరుకోవడం జరిగింది. చేరుకున్న వెంటనే మమ్మల్ని చూసి ఆ డ్రైవర్ పారిపోవడం జరిగింది. సో అంతటితోటి మేమేం చేసినామంటే అక్కడి నుంచి వెంటనే పై అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పట్టుకున్నామనేసి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పై సమాచారాన్ని మేము ఇంప్లిమెంట్ చేసాము. తద్వారా ఏమైందనంటే అక్కడి నుంచి మనకు డివిజన్ ఆఫీస్కి పై అధికారుల ఆదేశాల మేరకు డివిజన్ ఆఫీస్కి తరలించడం జరిగింది. ఏవైతే తీసుకెళ్ళాలి ఇక్కడికి వచ్చి పైన దీంట్లో ఏం చేశారంటే కింది భాగంలో
పైన 1 ఫీటున్నర ఇసుక పోసేసి మిగతా భాగం అంతా కలపతోటి నింపుకొని రావడం ఉంది. అంటే ఇక్కడ మనము దాన్ని తోడినప్పుడు జరిగిందనమాట. సో అందులో చూస్తే అందులో కొన్ని మనకి ప్లాంక్స్ అనమాట, అంటే చెక్కలు ఉన్నాయి.